చీరాలలో స్థానిక శాసనసభ్యుడు ఒక పర్సనల్ పిఏను నియమించుకుని రౌడీయిజం చేస్తూ మామూలు వసూలు చేస్తున్నాడని బాపట్ల జిల్లా చీరాల మాజీ శాసనసభ సభ్యులు ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. టీడీపీ అభ్యర్థి కొండయ్య ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడని ఆమంచి అన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి ఎలా కొనసాగాలనే దాని మీద నేను ఈరోజు ఏ రాజకీయ పార్టీలో ఈరోజు వరకు లేను. గత 5 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తిగా, ఒక మాజీ ప్రతినిధిగా మాత్రమే ఈరోజు ఇక్కడ నేను మీ దగ్గర మీ సమక్షంలో మాట్లాడటం జరుగుతుంది. అలానే నేను స్వతంత్రంగా తటస్థుడికి ఎప్పుడైతే ఉన్నానో, ఏదైతే రాష్ట్రంలో ఒక అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కానీ, ప్రతిపక్ష స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ 100% సమాన దూరాన్ని మెయింటైన్ చేసి ఒక తటస్థ వైఖరి వహించాలనేదే నా తాలూకా ఆలోచన. మొట్టమొదటిగా ఈ విషయం చెప్తున్నా. ఎందుకంటే గతంలో నేను 2014లో తెలుగుదేశానికి రాజీనామా చేసే రోజుకి నాకు తెలుగుదేశం పార్టీకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తప్పితే వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ద్రోహం చేశారనో, లేకపోతే నాకు ఏదో కాంట్రాక్ట్ ఇవ్వలేదనో, పదవి ఇవ్వలేదనో, నాకు నష్టం చేశారనేటటువంటి బాధ నాకు లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అలానే తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇలానే ఒక వేదిక మీద సాక్షాత్తు పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఆయన పక్కన జరిగి నాకు సీట్ ఇచ్చినటువంటి విషయం నాకు గుండెలకి ఎప్పుడు కూడా అరే ఇంత పెద్ద మనిషి ఎందుకు చేశాడనే ఒక భావన కలిగింది. అది నా మీద ఖచ్చితంగా గౌరవం ఉన్నందువల్లే చేశాడు నేను భావిస్తున్నా. అలా నేను ఈరోజు ఏ రాజకీయ పార్టీలో ఈరోజు వరకు లేను. గత 5 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఒక స్వతంత్ర